గోవింద 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 గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఉత్సవమూర్తిగా ప్రకాశించబడుతూ లోకాలనే వెలిగింపజేస్తూ ఉన్నటువంటి పరమాత్మ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు స్వాముల వారు. దివ్యమైనటువంటి ఆ రథం మనోరథంగా మారి భక్తులందరి యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క కోరికలను తీర్చేటటువంటి మనోరథంగా మనకు గోచరిస్తూ ఉన్నది శ్రీ వెంకటేశ్వర ప్రభు యొక్క అనుగ్రహం. శ్రీమద్వేంకటనాయకుని బ్రహ్మోత్సవ వేడుకల్ నేడు జరగా. శ్రీమద్ వెంకటేశ్వరుని యొక్క బ్రహ్మోత్సవాలలో 8వ రోజు రథోత్సవం జరుగుతూ ఉంటుంది. సర్వాంగ శోభితంగా రంగురంగుల వస్త్రాలతో పుష్పాలతో అలంకరించబడినటువంటి బృహద్దారు రథముపై ఉభయ దేవేరులతో ఉత్సవమూర్తి అయినటువంటి మలయప్ప తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. స్వామివారు కొండ మీద ఏ విధంగా వేంచేస్తూ ఉంటారో ఆ విధంగా ఎక్కడెక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాలు ఉన్నాయో అక్కడంతా కూడా మాడవీధుల లాంటి ప్రదేశాలను ఏర్పాటు చేసుకొని చక్కగా నిర్మాణము అంటే ఆగమశాస్త్రాన్ని అనుసరిస్తూ చక్కగా చేసుకుంటారన్నమాట. అందుకనే దానికంటూ కొంత స్థావరాన్ని కేటాయించుకొని బ్రహ్మోత్సవాలకు వీలుగా అనుగుణంగా ఈ యొక్క నిర్మాణాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉన్నదన్నమాట. అందులో భాగంగానే శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రథోత్సవ కార్యక్రమాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఎంత సుందరంగా ఉన్నారో చూసారా పరమాత్మ. ఆ సుందరత్వానికి ప్రకృతి యొక్క రూపాన్ని కలగలిపితే ఎట్లా ఉంటుంది చూసారా. చక్కటి పచ్చనైనటువంటి ప్రకృతి తల్లి వంటిది అంటున్నాడు.
తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడును అంటున్నాడు. అదిగో హనుమంతుడు, కపీసుడు, దేదీప్యమానమైనటువంటి వీరత్వాన్ని పరాక్రమతత్వాన్ని పుంజించుకున్నటువంటి హనుమ నవయుగ నవబ్రహ్మగా రాబోతూ ఉన్నాడు. అదిగో కలియుగ వెంకటేశ్వర ప్రభువు యొక్క నిత్య నూతనోత్సాహాన్ని కలిగించేటటువంటి దివ్యమైనటువంటి సుందరమైనటువంటి రూపాన్ని దర్శించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు రథోత్సవ భాగంగా రథోత్సవ అలంకారం కొడుతున్నటువంటి పరమాత్మ మనకు దర్శనమిస్తూ ఉన్నారు. పచ్చనైనటువంటి ప్రకృతితో రమణీయమైనటువంటి కమనీయమైనటువంటి తిరుమల క్షేత్రాన్ని గుర్తు చేసేటట్లుగా, తిరుమల క్షేత్రంలో ఉన్నామా అన్నట్లుగా, ఆ విధమైనటువంటి భావనకు గురి చేసేటట్లుగా ఈ యొక్క నగరం శోభిల్లుతూ ఉన్నదన్నమాట. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళ భరితమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి కస్తూరి పునుగు జవ్వాది తైలములను తలపించేటట్లుగా ఆ యొక్క పుష్ప పరిమళాలు ఉండడం విశేషం. అందులో గోపురమంతా కూడా ఆ విధంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రజ్ఞ ప్రకాశిస్తున్న ప్రతిదీ కూడా పరమాత్మ అంశే కాబట్టి అందులో బలమైన పొడవాటి త్రాళ్ళు కట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు ఈ రథాన్ని లాగుతూ ఉంటారు. రథము అంటే మనోరథం అని చెప్పుకున్నాం కదా. రధికారులు, వేదంలో ఉంటుంది అనేక రకాలైనటువంటి రధికారులు అనేటటువంటి శక్తి. పురాతన దారు కళా శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా చెప్పదగినటువంటి రథంపై అనేక నగిశీలు దర్శనమిస్తాయి. 4 చక్రాలు గల ఈ బృహద్ర రథాన్ని అత్యంత చాకచక్యంగా నియంత్రించగల నిపుణుల సమక్షంలో ఈ ఉత్సవం జరుగుతుంది. 6వ రోజు సాయంకాలం స్వామి స్వర్ణరథంపై ఊరేగుతారు. స్వర్ణరథంపై ఊరేగినటువంటి స్వామి మరలా దారురథంపై కూడా ఊరేగడం ద్విగుణీకృతమైనటువంటి దయాతత్వానికి నిదర్శనంగా గోచరిస్తూ ఉన్నది. స్వామివారు కొండ మీద ఏ విధంగా శోభిల్లుతూ ఉన్నారో ఆ విధంగా ఉత్సవమూర్తి అయి అర్చామూర్తి అయి మనకు దర్శనమిస్తూ ఉన్నారు. స్వామివారు కురుక్షేత్రంలో విజయునికి సారథిగా ఉండి పాండవులకు విజయం చేకూర్చిపెట్టాడు కదా. యుద్ధంలో ఉండేటటువంటి చతురంగ బలంలో ఉంటే అంటే రథ, గజ, తురగ పదాలలో రథం ప్రధానమైనది. వీరుల్ని నిర్ణయించేటప్పుడు కూడా అతిరథ, మహారథ, సమరథ, అర్ధరథులని వింగడించేటటువంటి సంప్రదాయం కూడా ఉన్నట్లు మహాభారతం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది కదా. కాబట్టి అతిరథ మహారథులు అంటూ ఉంటారు. పెద్ద పెద్ద సభల్లోకి ఎవరైనా విచ్చేసినటువంటి వారు, ప్రధానమైనటువంటి వాళ్ళు, ముఖ్యమైనటువంటి వాళ్ళు విచ్చేసినప్పుడు మనకు తెలియకుండానే ఆ పదం వచ్చేస్తూ ఉంటుంది, అతిరథ మహారథులందరూ విచ్చేశారు అని. ఆ అతిరథులు అంటే అతిరథ, మహారథ, సమరథ, అర్ధరథులని మనకు ఈ యొక్క మహాభారతంలో వినిపిస్తూ ఉంటాయన్నమాట ఈ పదాలు. వాటికి అతిరథులంటే, మహారథులంటే, సమరథులంటే, అర్ధరథులంటే కొన్ని లెక్కాచారాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఈ రథాలన్నిటినీ కూడా తలదన్నేటటువంటి రథాన్ని ఎక్కి స్వామివారు ఏం చేస్తూ ఉన్నారు, ఆ క్షేత్రమునందు మాడవీధుల చుట్టూ కూడా స్వామివారు విహరిస్తూ ఉన్నారు. ఆ నగరంలో స్వామి ఎక్కడ ఉంటే ఆ నగరమంతా కూడా తిరునగరమే. స్వామివారు ఎక్కడ ఉన్నారో ఆ నగరం చెప్పకుండానే, ఇంకొకరు పేరు పెట్టకుండానే తిరునగరం అయిపోతూ ఉంటుందన్నమాట. అది స్వామివారి యొక్క కరుణా కృపా కటాక్షం. ఆ కరుణా కృపా కటాక్షాలు సర్వసిద్ధిరస్తు సర్వవృద్ధిరస్తు అని ఎప్పుడూ కూడా స్వామివారు చల్లని చూపుతో కుమ్మరిస్తూ ఉంటాడు. దాన్ని మనం స్వీకరించేటట్లుగా అనుకూలమైనటువంటి సాధనలతో ఈ జన్మ మందే కాక మరు జన్మ లేదు అన్నట్లుగా మనం ఆధ్యాత్మిక దివ్యమైనటువంటి సాధనలన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఆ సాధనలలోనే దివ్యానుభూతి మనకు శోభిల్లుతుంటుంది. ఆ దివ్యానుభూతి సిద్ధించినప్పుడు మాత్రమే మనకు కొంచెం కొంచెంగా ఈ యొక్క అవతార ప్రాశస్త్యం ఏంటో మనకుగానే తెలుస్తూ ఉంటుందన్నమాట. కావున మనలోకి మనం తొంగి చూసేటటువంటి ప్రజ్ఞ మనం కలిగి ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. స్వామివారు విద్యుద్దీప కాంతులతో రకరకాలైనటువంటి స్వర్ణాభరిత భూషితమైనటువంటి అలంకరణలతో తిరునామంతో చక్కనైనటువంటి బుగ్గన చుక్కతో వెలుగుతూ ఉన్నారు కదా చక్కనైనటువంటి స్వామి. ఓం నమో వెంకటేశాయ.
పక్కన పరలిచే పుష్పకరథము నిక్కి నరకాసురుపై నింగి మోవనెక్కి తోలె వెక్కసపు రెక్కలతో విష్ణురథము దేవదేవుడెక్కినదే దివ్య రథము మా వంటి వారికెల్ల మనోరథము బలిమి రుక్మిణి తెచ్చి పరుల గెలిచి ఎక్కే అలయేగు పెండ్లి కళ్యాణ రథము బలిమి రుక్మిణి తెచ్చి పరుల గెలిచి ఎక్కే అలయేగు పెండ్లి కళ్యాణ రథము ఎలమి శ్రీ వెంకటాద్రి నలమేలు మంగకూడి కలకాలమును ఏగే ఘనమైన రథము దేవదేవుడెక్కెనదే దివ్య రథము మా వంటి వారికెల్ల మనోరథము దేవదేవుడెక్కెనదే దివ్య రథము మా వంటి వారికెల్ల మనోరథము ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క దివ్యమైనటువంటి రథం కదులుతూ ఉన్నది. కదిలేటటువంటి తీరు ఏ విధంగానున్నది అంటే ఎంతో రాజసోపేతంగా సుదీర్ఘమైనటువంటి గమనంతో ఉన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నది. భక్తాదులందరూ కూడా సనాతన వైదిక ధర్మాన్ని రథము అనే పేరుతో లాగుతూ ఉన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నది. కనుక భారతం క్షత్రియగాథ కనుక భారతం నిండా రథాల ప్రస్తావన ఉంటుంది. ధనుర్యాగం చేస్తున్నటువంటి కంసుడు బలరామకృష్ణుల్ని తీసుకురావడానికి రథాన్ని పంపుతాడు. ఆ రథచోదకుడు అక్రూరుడు. అతను నీటిలో మునిగినప్పుడు రథంపైనున్నటువంటి స్వామిని నీటిలో కూడా దర్శించి స్వామి యొక్క సర్వ వ్యాపకత్వాన్ని అనుభవంగా పొందుతాడనమాట. కాబట్టి బ్రహ్మోత్సవాలలో ప్రతి వాహనం ముందు కూడా ప్రతిదినము బ్రహ్మరథం వెళ్తూ ఉంటుంది. అది ఒక లాంఛనం. ఆపై గజ తురగ వృషభాదులు ముందు నడుస్తూ ఉండగా స్వామివారి వాహన సేవ జరుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మరథం శూన్యరథం, అందులో ఏమీ ఉండదు. అది నిగూఢమైనటువంటి తత్వరహస్యం. పరబ్రహ్మ అవికారి, నిరాకారుడు, నిర్వికల్పుడని శూన్యరథం ప్రబోధిస్తూ ఉండగా స్వర్ణరథ దారురథాలు సవికల్ప సాకార వైభవాన్ని ప్రస్ఫుటింపజేస్తాయి. బ్రహ్మోత్సవాలలో చతుర్ముఖ బ్రహ్మ సంకల్పాన్ని అనుసరించి సాగుతాయి. చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త. కాబట్టి ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ అంటే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ కాదు. ఎందుకు అంటే వెనుకటి బ్రహ్మలు వేవేలు అంటాడు అన్నమాచార్యుల వారు. ఆ లెక్కన బ్రహ్మము అంటే ఇక్కడ తీసుకోవలసినటువంటి అంశం ఏంటి అంటే జ్యేష్ఠము, శ్రేష్టము, ఉన్నతము, ఉత్కృష్టము అనే శబ్దాలతో వెళుతున్నటువంటి వారిని మాత్రమే బ్రహ్మగా స్వీకరించాలి. ఆ బ్రహ్మ చేసేటటువంటి ఉత్సవమే తలమానికమైనటువంటి బ్రహ్మోత్సవము అని అర్థం. కాబట్టి ఆ బ్రహ్మ చేతుల మీదుగా నిర్వహించబడుతూ ఉన్నటువంటి ఈ బ్రహ్మోత్సవానికి హాజరైనటువంటి ప్రముఖులందరూ కూడా, భక్తాదులందరూ కూడా ఎంతో శోభతో పరమాత్మ యొక్క అంశతో కనిపిస్తూ ఉన్నారు. కనుక ఆ బ్రహ్మోత్సవాలలో చతుర్ముఖ బ్రహ్మ లేదా వేదాలలో చెప్పబడినటువంటి జ్యేష్ఠ బ్రహ్మ ఏ విధంగా కీర్తిస్తూ ఉంటాడు, పరమాత్మ యొక్క తేజాన్ని ఉత్తేజాన్ని ఏ విధంగా సాగనింపజేస్తూ ఉంటాడు అంటే తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి, నేను అనేకమయ్యదను అని సదేవ సౌమ్య ఇదమగ్రమాసీత్లో చెప్పబడినటువంటి సత్తు సంకల్పించి సృష్టికి నాంది పలుకుతుంది. స్వామివారి ఉత్సవాలలో ముందుగా వెళ్ళేటటువంటి శూన్యరథం సత్తును తెలియజేస్తుంది. దాని నుండి స్థావర జంగమాత్మకమైనటువంటి షడ్గుణైశ్వర్య సంపన్నమైనటువంటి సృష్టి పరిణామం చెందుతుంది. కారణం కంటే కార్యం భిన్నంగా ఉండదు. కావున కారణరూపమైనటువంటి పరబ్రహ్మ కంటే వాహన రథాది విశేషాలు భిన్నాలు కావు. అయితే వాటన్నిటినీ కూడా స్వామివారి విభూతులుగా పరిగణించి సేవించాలి. రామావతారంలో స్వామి రావణ సంహారానికి వెళ్ళినప్పుడు ఉపేంద్రుడైనటువంటి రామునికి ఇంద్రుడు రథాన్ని పంపుతాడు. మాతలి
సారథి అయిన ఆ రథంపై నుండే రావణ సంహారం సాగుతుంది. శ్రీమన్నారాయణుడు సవితృమండల మధ్యవర్తి. సవితృమండలము అంటే సూర్యమండలాంతర్గతంగా ఉండేటటువంటి శక్తికి పేరు సవిత. ఆ సవిత నివసించేటటువంటి సవిత అంటే ఇక్కడ ఆ యొక్క నామము అది స్త్రీలింగమా పురుషలింగమా అని చెప్పడానికి వీలు లేకుండా ఇద్దరూ కూడా సవిత అనేటటువంటి నామంతో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారన్నమాట. ఆ సవితృమండలే అంటే ఆ సూర్యమండలాంతర్గతంగా ఉండేటటువంటి శక్తికి పేరు సవిత. ఆ సవిత యొక్క శక్తి రూపాన్ని మనం ఆరాధించడానికి వీలుగా మనం నిర్మాణాత్మకంగా వేసుకుంటే సవిత సావిత్రి. కాబట్టి ఆ సవిత అనేటటువంటి శక్తి సవితృమండల మధ్యవర్తిగా ఆ సూర్యనారాయణుడు అనూరుడు సారథ్యం వహించేటటువంటి సప్తాస్వరదారుడైనటువంటి రోదసిలో విహరిస్తాడు. స్వామివారి రథానికి శైబ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకము లనడి పేరు గల గుర్రాలను పూంచుతారు. ఉత్సవంలోని దారురథానికి కూడా గుర్రపు బొమ్మలు అమర్చబడి ఉంటాయి. శ్రీవారి రథానికి సారథి దారుకుడు. పీతాంబరధారి అయి ధవలఛత్రం గరుడధ్వజంతో బాసిల్లేటటువంటి రథం మీద శశితారకా నివహం ఇంద్రధనుస్సు మెరుపుతీగల మధ్య గల మేఘం వలె స్వామి రథారూరుడై విహరిస్తాడు. కఠోపనిషత్తు భగవద్గీత శరీరాన్ని రథంగా ఆత్మను రథుకునిగా వర్ణించాయి. దీనిని బట్టి రథోత్సవం కేవలం ఒక ఉత్సవం కాదని అది ఒక సంకేతార్థ ప్రతిపాదిక విశేషోత్సవమని తెలుస్తూ ఉన్నది కదా. కాబట్టి ఆత్మయే రథము. ఆత్మరథం ఏ విధంగా కదులుతూ ఉన్నది అనే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నమాట. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయాన్యాహుః విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః. ప్రతి జీవి శరీరం కూడా ఒక రథం. రథం జడం, అలాగే శరీరం కూడా జడమే. జడమైనటువంటి శరీరంలో చేతన స్వరూపమైనటువంటి ప్రాణం ఒకటి ఉన్నది. అది శరీరాన్ని నడిపిస్తూ ఉన్నది. అదే రధికుడు. ఇచ్చట రధికుడు ఆత్మ. ఈ ఆత్మ అంతఃకరణాధిష్టాన చైతన్యం. మనస్సు బుద్ధి చిత్తం అహంకారాలను కలిపి అంతఃకరణం అంటారు కదా. కరణం అనగా పనిముట్టు. ఈ శరీరము ఒక పనిముట్టులాగా పనిచేస్తూ ఉన్నది. ఈ రథము ఒక పనిముట్టు. ఈ పనిముట్టును వాడేటటువంటి వాడు, ఈ పనిముట్టుగా గలవాడు పరమాత్మ. అతడే రధికుడు. బుద్ధి పరమాత్మ చేతిలో పనిముట్టు, అది సారథి. కాబట్టి పరమాత్మ యొక్క తేజస్సును యశస్సును ఆ వైరాగ్య నిష్టను కీర్తిని ఐశ్వర్యాన్ని శక్తి సామర్థ్యాలను పరాక్రమాన్ని వీరత్వాన్ని మనం గమనించినట్లయితే మనమందరం కూడా భగవంతుని చేతిలో పనిముట్టుగా వచ్చినటువంటి వాళ్ళమే. ఏ రకమైనటువంటి పనిముట్టుగా వచ్చినటువంటి వాళ్ళము అంటే భక్తి అనేటటువంటి పోత పోసుకున్నటువంటి పనిముట్టుగా, భగవంతుని పట్ల విశ్వాసము అనేటటువంటి పోత పోసుకున్నటువంటి వారమై, భగవంతుని పట్ల నమ్మకము అనేటటువంటి పోత పోసుకున్నటువంటి వారమై మనమందరం కూడా ప్రవర్తిస్తూ ఉంటే దివ్యమైనటువంటి సంకల్పాలన్నీ కూడా రథములాగా రథచక్రాలలాగా మనల్ని ఈ జీవన గమనాన్ని సాగించేటట్లుగా పరమాత్మ చూస్తాడన్నమాట. కనుక ఆ విశేషాదుల చేత నిర్మించబడినటువంటి రకరకాలైనటువంటి ఈ ప్రయోగాలన్నీ కూడా, ప్రకృతిలో జరిగేటటువంటి విన్యాసాలన్నీ కూడా ఎవరి హస్తగతము అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. బయలీరించినదివో ప్రాణులను హరిమాయ